చెప్పానా? చమక్ చమక్. రంబా రమ్యకృష్ణ రంబా రే రంభా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుచ్చిపుట్టి కోళ్ళు. రంబా రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా చూడదా? నా రమ్యకృష్ణ చూడు, నా రమ్యకృష్ణ చూడు. చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది? ఛీ, ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇదా? ఛీ, ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మాని మీనాని కొంటావా? ఆ. మీనా? ఎంత? 125 చేసుకో. ఊరుకమ్మా, అసలే లాసులో ఉన్నాను, ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే. సరేలే, 75 రూపాయలు. 75 రూపాయలు? నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్బాకే 75 రూపాయలు కొన్నప్పుడు నేనా 20 రూపాయలు ఇస్తా. పోయా పోయి కాంచి మళ్ళా కన్నంను కొనుక్కో, మేకు కొంటాడు. అదే అయితే వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు, ఇంకేం మాట్లాడకు. తీసుకో. ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళని పట్టి మనకే అమ్మేస్తున్నారు. జాగ్రత్త. వస్తావా? చెప్పులలో పిడకలో పోల్దండలో ఇవన్నీ కొనాలనుకో. ఏం కావాలా? అయ్యో పరపురుషుడు చెప్పలేదేందయ్యా? బొగ్గులు కిరసనాయలు. ఏం సత్తిపండు, ఏంటి గోచి సర్దుకుంటూ వస్తున్నావు? నువ్వు గల్లా పెట్టి చదువుకుంటున్నా గోచైనా చదువుకోవాలా? చుట్ట అయిపోయి నిప్పు కావాలి. యోయ్ ఏంటయ్యా పరాయి పురుషుడు ఉన్నాడని చెప్పొద్దా? ఇదిగో సత్తిపండు, అర్థమైంది నిప్పు బాబాయ్. అది కాదయ్యా, పరాయోడు సూపుకి దాని స్నానానికి ఉన్న లింకు నీకు తెలుసు కదా. చూడు బాయా, రోజుకు 10 సార్లు స్నానం ఆడి మా మేడం నీటి మడిసేట్టుగా ఉంది. అంటే ఎన్నిసార్లు మొగాలు చూస్తే అన్నిసార్లు తానం ఆడుద్దా నీ భార్య? అందుకే కదా నేను ఈ కొట్లో పెట్టుకుంది. అయితే లోపలికి వెళ్ళి పతివతం చూస్తాను, ఆవిడ తానం ఆడుతుందో లేదో చూస్తాను. చూడు ఎల్లి చూడు, నీకే అర్థం అవుతుంది. ఆ అమ్మగారి గురించి సరిగ్గా తెలియదు ఆ సత్తిపండుకి. నిప్పు అయ్యో పరపురుషుడండి, ఇప్పుడే తానమాడాను. సొట్టబెక్కి నిప్పు కోసం వచ్చాను. ఇంకోసారి రాను. తర్వాత వస్తాను. వామ్మో వామ్మో, మన ఊళ్ళో నెలకి 4 వర్షాలు ఎందుకు గుర్తున్నాయో? సూర్యుడు ఎవరి కోసం వస్తున్నాడో నాకు అర్థమైపోయింది. ఎవరి కోసం? మేడం కోసం. మహామహా పతివ్రతలే ఆవిడ చూసి సిగ్గడిపోయి తలలు దించేసుకోవాలి. బాయా, నీ బట్టలు తడిచిపోయాయేంటి? మీ మేడం చెప్తుందామని భయం వేసి చెమటెట్టేసే చెమట. సార్ ఆ కీబోర్డు గిటార్. సార్ సార్ ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో? ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు. పెళ్లి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళవాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓ ఇంతేనా? రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా, అదేలాగా. రేప్ చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటుంది. 4 రోడ్ల కూడలో కూర్చొని నాశీలం పోయిందని బోరు 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 నడుస్తుంది. అది చూసిన మహిళా సంఘాలు, మగ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పోలీసులు, లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేయాలి సరే మీకు పెళ్లి చేస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా? రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇదేమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేపు ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు? తలపెందుకేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది, రేప్. ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్ అమ్మాయి రేప్ చేసుకోవాలి.
మర్యాదగా రేపు చేయించుకో. అమ్మో రేపు చేసుకోవాలి. అమ్మో అలా చేయకూడదు. రేప్. అమ్మ అమ్మ చచ్చాను, మళ్ళీ చచ్చాను. ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా? ఆ, థు, లే. ఆ, నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. ఆ, ఉమ్, ఆ. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తేను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్లి. ఆ, వద్దులండి, సారీ. ఆగో, ఆ, తీ 5000. ఆ, నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5000. చేసుంటే 2000. ఆ, ఏమీ చేయకుండానే 5,000 నేను ఇవ్వకపోతే? ఆ, బాక్సు వద్దలైపోద్ది. వద్దులండి. తీ. ఆ, ఆ, చెయ్ వెధవ బతుకు. రేపు కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఈ లెగ్ మీద లెగ్గు మీద లెగ్గు పెట్టలేదు, ఎగ్గు మీద లెగ్గు పెట్టలేదు. నా రూపాయి కింద పడిపోతే తీసుకుందామని దిగాను, నువ్వు వంగావు. అంటే ఈ రూపాయి నాకు ధర్మం చేయలేదా? ఛీ, నేనే వ్యధో పాపాలు చేయలేదు. అర్థమైన వాళ్ళకి ధర్మం చేయడానికి. అంబోతు ఫేసు నువ్వును.